హాయ్ అండి. ఈవేళ మేము జనార్దన స్వామి గుడికి రథయాత్రకు అయితే వచ్చాం. అసలు జనార్దన స్వామి గుళ్ళు 9 గుళ్ళు అయితే ఉన్నాయటండి. నవ జనార్దన స్వామి గుళ్ళు. ఒకటి మన ధవళేశ్వరం ముందర, ఆ తర్వాత మన అసలు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయండి. మనం ఎప్పుడో కానీ అసలు వెళ్ళము, మనకి తెలియదు కూడాను. అసలు ఎక్కడెక్కడున్నాయి? ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, కోటిపల్లి, కోర్మిల్లి, మాచారం, కపిలేశ్వరపురం, మండపేట, ఇన్ని చోట్లయితే ఉన్నాయటండి. కానీ ఈ ఎన్ని చోట్ల ఉన్నా ఇలాగే కూడా జరుగుతుందేమో అనుకున్నాను. ఈవేళ అయితే రాజమండ్రిలో నేను శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి గుడికి అయితే వచ్చాను. రథయాత్రకు వచ్చానండి. గుడికి కన్నా కూడా ముందర రథయాత్ర కన్నా కూడా ముందర ముత్యాలమ్మ అమ్మవారి గుడి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. అసలు ఆ ముత్యాలమ్మ అమ్మవారిని చూస్తుంటే మన ఎదురుకుండా ఒక చిన్న బాలకుమారి అంటారు చూసారా, అంత చిన్న పిల్లల విగ్రహంలా కనపడిందండి. కాకపోతే నేను ఆగింది ఆ ప్లేసే కాబట్టి జనాలు, ఫ్లోటింగ్, రథయాత్ర దర్శనం దూరం నుంచే చేసుకుని నేను వచ్చేసాను. ఇంకా ఈ రథయం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం రథయాత్ర. ఒక పెద్ద పెద్ద చక్రాలండి. ఇంకో విషయం ఏంటండి, ఈ చుట్టుపక్కల డాబాల మీద ఉన్న వాళ్ళంతా కూడాను అరటిపళ్ళు ఎత్తుకోను రథం మీదకి విసురుతున్నారండి. ఇది ఎవరైనా దేవుడి గుళ్ళో వేస్తారు అరటిపళ్ళు. ఈ రథం మీద విసరడం కోసం అరటిపళ్ళు కొన్నారు. అక్కడ నేను చూశాను. ఎందుకు అంటే దర్శనానికి ఇక్కడి నుంచి ఎందుకు, అక్కడెక్కడో కదా గుడి, అక్కడ అమ్ముతారు కదా అని అనుకున్నాను. కాకపోతే రథం వస్తుంటేనే రథం మీద వేస్తారు. నాకు మీరు ఎవరైనా తెలిస్తే చిన్న కామెంట్ అయితే పెట్టండి. అసలు ఇలా ఎందుకు వేస్తున్నారు అన్నది నాకు తెలీదు. లేకపోతే వాళ్ళకి అది క్యాజువల్గా వేస్తారా అన్నది కూడా నాకు తెలియదండి. ఇక్కడైతే గెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారు. కొంచెం గెస్ట్లు అయితే దేవుడి మీద కొంచెం ముందరికి రావచ్చు కదా అనుకుంటాను టైం చూసుకొని. అంటే ఆ టైంకే కాదు, దేవుడికైతే కొంచెం ముందర ఉండాలి కదా. అది ఈ విధంగా అయితే రథం కొంచెం రావడం టైం తీసుకుండండి. కానీ రథం లాగే చోట మాత్రం చాలామంది అయితే ఉన్నారు. నాకు అంటే రథం లాగేవాళ్ళు 500 మంది పైన ఉంటారండి. చాలా బాగుంది. ఇంకొకటి అంతర్వేది దగ్గర కూడా ఇలాగే ఉంటుందట, మా అమ్మగారు చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అనిపించింది అమ్మ బాబోయ్ అనుకున్నాను. ఇదైతేనే మొత్తానికి మాకు దర్శనం చాలా బాగా జరిగింది. రథయాత్ర అంతకన్నా బాగుందండి. ఈ రథం లాగటం అది చూస్తుంటే దేవుడే మనకి ఎంత ఓపిక ఇవ్వాలో అనుకున్నాను, అంత రథం లాగాలంటే. నెక్స్ట్ జనార్దన స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ 80 మెట్లు అయితే ఉంటాయండి. సంతాన వేణుగోపాల స్వామి గుడి ఒకటి ఉంది. ఆ పైన ఆంజనేయ స్వామి దర్శనం. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి దర్శనం. ఆంజనేయ స్వామికి ఎదురుకుండా ఇక్కడ రాముల వారి పాదాలు, అమ్మవారి పాదాలు, సీతాదేవి పాదాలు ఉన్నాయట. అవి కూడా దర్శనం చేసుకున్న తర్వాత అయితే సంతాన వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయింది. ఇది మీకు ఫుల్ వీడియో పెట్టాను.